రాష్ట్రంలో సంక్రాంతి సంబరాలు ఘనంగా జరుగుతున్నాయి. ఊరువాడ పల్లెపట్నం తేడా లేకుండా పండుగ చేసుకున్నారు ప్రజలు. ఇళ్ల ముందు రంగురంగుల ముగ్గులు వేశారు మహిళలు. ముగ్గుల్లో గొబ్బెమ్మలు పెట్టి ప్రత్యేక పూజలు చేశారు. రాష్ట్రంలో కొన్ని ప్రాంతాల్లో సంక్రాంతి పండుగ సందర్భంగా వెరైటీ ముగ్గులను వేశారు. V6 పై అభిమానంతో ఇంటి ముందు V6 న్యూస్ లోగోతో ముగ్గు వేశారు శ్రీనివాస్ కుటుంబ సభ్యులు. సంక్రాంతి పండుగ సందర్భంగా V6 న్యూస్కి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే V6 న్యూస్ వారు ప్రజల కోసం, రైతుల కోసం, విద్యార్థుల కోసం ఎంతో సమస్యల కోసం పోరాడి ప్రభుత్వాన్ని దృష్టికి తీసుకుపోయి సమస్యలు సాల్వేషన్ చేయడానికి ఎంతో కృషి చేసింది. కాబట్టి V6 న్యూస్కి మరి అదేవిధంగా తెలంగాణ ప్రజలందరూ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మంచిర్యాల జిల్లా జన్నారంలో 6 గ్యారెంటీలను వివరిస్తూ ముగ్గును వేసింది లావణ్య అనే మహిళ. సామాజిక మాధ్యమాలపై పెట్టే సమయాన్ని చదువు, కెరీర్ అభివృద్ధి కోసం కేటాయిస్తే అద్భుతాలు సాధించవచ్చని చెప్పాడు నిర్మల్ జిల్లా కేంద్రానికి చెందిన శ్రవణ్. యూత్ వాళ్ళు వచ్చేసి అందరూ ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, యూట్యూబ్, ట్విట్టర్ వాటికి బానిసైపోతున్నారు. సో యాక్చువల్గా అది నేను థింక్ చేసి అందరూ నార్మల్గా ముగ్గులు చాలామంది వేస్తారు, కానీ నేను ముగ్గులో ఒక మెసేజ్ ఇవ్వడానికై నేను ఈ ముగ్గు వేశాను. సో దీని ద్వారా ఒక్కరైనా ఇట్లా రోడ్ నుంచి పక్కకి నుంచి వెళ్ళే వాళ్ళైనా అట్లీస్ట్ చూసైనా దీని నుంచి కొంచెం ఇన్స్పైర్ అవుతారేమో. ఇలా సమాజానికి సందేశాల రూపంలో ముగ్గులు వేశారు. హైదరాబాద్ శిల్పారామంలో సంక్రాంతి సంబరాలు ఘనంగా జరిగాయి. పల్లెటూరు వాతావరణంలో తెలుగు సంస్కృతి సంప్రదాయాలు ఉట్టిపడేలా వేడుకలు నిర్వహించారు. గంగిరెద్దుల విన్యాసాలు, హరిదాసు కథలు సంబరాల్లో స్పెషల్ అట్రాక్షన్ గా నిలుస్తున్నాయి. సంక్రాంతి పండుగ అంటే ముందుగా గుర్తొచ్చేది పతంగులు. రాష్ట్రంలోని ప్రజలు కైట్స్ ను ఎగరవేసి ఎంజాయ్ చేశారు. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కైట్ ఫెస్టివల్లో పెద్ద పతంగులు ఎగరవేశారు. చివరి రోజు కావడంతో విజిటర్స్ కూడా భారీ సంఖ్యలో తరలి వచ్చారు. అమెరికా, స్విట్జర్లాండ్, థాయిలాండ్, ఆస్ట్రేలియా దేశాలకు చెందిన కైట్స్ ప్రొఫెషనల్స్ పాల్గొని వివిధ ఆకృతిలో ఉన్న కైట్స్ ను ఎగరవేశారు. సంక్రాంతి పండుగతో ఆలయాలకు భక్తులు పోటెత్తారు. యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి సన్నిధిలో గోదాదేవి, రంగనాయక స్వామి కళ్యాణోత్సవం వైభవంగా జరిగింది. మకర సంక్రాంతి సోమవారం సందర్భంగా తెల్లవారుజాము నుంచే వేములవాడ రాజన్న గుడిలో కోడెమొక్కులు చెల్లించి స్వామివారిని దర్శించుకున్నారు భక్తులు. ఇక రాష్ట్రంలోని అన్ని ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు భక్తులు. సంక్రాంతి పండుగకు బొమ్మల కొలువులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. మహిళలు తమ అభిరుచికి అనుగుణంగా బొమ్మల కొలువులు ఏర్పాటు చేశారు. పురాణ ఘట్టాలను గుర్తుకు తెచ్చేలా బొమ్మల్ని పేర్చి భావితరాలకు నాటి గాథలను వివరించారు. కొందరు దేశంలోని జ్యోతిర్లింగాలన్నింటినీ ఒక్కచోట దర్శించుకునే విధంగా బొమ్మల కొలువులను ఏర్పాటు చేశారు. సంక్రాంతి ఎఫెక్ట్ తో 2 రోజులుగా హైదరాబాద్ రోడ్లపై వాహనాల రద్దీ తగ్గింది. నిత్యం రద్దీగా ఉండే ప్రధాన కూడళ్లలో ట్రాఫిక్ పెద్దగా కనిపించడం లేదు. సిగ్నల్స్ టైమింగ్స్ ను తగ్గించారు ట్రాఫిక్ అధికారులు.